హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇది పుషప్ బర్డ్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఫ్రీక్వెంట్గా జిమ్కి వెళ్ళినప్పుడు దీన్ని ఇంట్లోనే ఉండి మనం వర్కౌట్స్ చేయడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బిగినర్స్ కూడా ఎవరైతే జిమ్కి వెళ్ళడానికి టైం లేదో సో వాళ్ళకు కూడా ఇదైతే బాగా వర్క్ అవుతుంది. సో జిమ్ని రిప్లేస్ చేస్తుంది అని అనడం కరెక్ట్ కాదు, కానీ సో వర్కౌట్స్ అయితే 4 టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ అయితే మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, షోల్డర్. ఈ పుషప్ బోర్డ్తో పాటు మనకు బాక్స్లో ఈ 2 హోల్డర్స్ అయితే రావడం జరిగింది. సో వీటి గ్రిప్ సహాయంతోనైతే మనం వర్కౌట్స్ అయితే చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, సో ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మ్యాచ్ చేస్తే ఆ పర్టికులర్ వర్కౌట్ అయితే మనం చేయొచ్చు. సో ఫర్ సపోజ్ ఇక్కడ చెస్ట్ అన్నారు. సో చెస్ట్ కోసం మనము ఇక్కడ ఈ హోల్స్ లో సెట్ చేయడమే. సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో నేను ఫస్ట్ టైం ఇది యూజ్ చేయడం, బట్ చాలా ఎఫెక్టివ్గా అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇందాక చెప్పాను కదా, సో ఈ గ్రిప్స్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా ఉండదు ఇది. సో ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా వస్తుంది. ఈ గ్రిప్స్ వచ్చేసి సపరేట్ కవర్లో ప్యాక్ చేసి పంపిస్తారు. సో వీటిని డెఫినెట్లీగా యూజ్ చేయాలి, లేకపోతే బిస్కెట్ అయి ఫేస్కి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్. దీని ప్రైస్ డీటెయిలింగ్స్ వస్తే ఇది నాకు గుర్తులేదు, బట్ ఇట్స్ అరౌండ్ 400 to 500 బిలోనే ఉంది. 500 అయితే దాటలేదులేండి. 350 to 500 మధ్యలో అయితే పడింది ప్రైస్. అండ్ దీని వెయిట్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 120 kgs అని చెప్పారు. సో 120 kgs బిలో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ట్రై చేయండి, ఎందుకంటే ఇది కంప్లీట్ ప్లాస్టిక్. బట్ ఇది వన్స్ మనం ఇక్కడ ఫ్లోర్కి పెట్టినప్పుడు గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ విరిగిపోవడం, మధ్యలో క్రాక్ అయ్యి ఇవి విరిగిపోతాయన్న డౌట్స్ అయితే అవసరం లేదు. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సైనింగ్ ఆఫ్.